సో అలాగే అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కొనంగి ఎంటర్టైన్మెంట్. సో అందరికి ఒకసారి జై శ్రీ గణేష్ అండి. సో మన గణేష్ల పండుగ అయితే వచ్చేసింది అనమాట. మనకి 1 మంత్ ఉంది. సో ఈ రోజు అయితే మన గణేషులు ఏవైతున్నాయో చాలా వరకు చిన్న చిన్న గణేషులు చాలా మంది అడుగుతూ ఉంటారనమాట. సో ఈ రోజు అయితే హోల్సేల్ వినాయకులు చేసేద్దాం అని చెప్పేసి మేము ధూళిపేటకి వచ్చినాము. సో ధూళిపేటలో సత్యనారాయణ అని చెప్పేసి ఫేమస్ అనమాట. ఇక్కడ అన్ని చిన్న చిన్న వినాయకులు ఉంటాయి అనమాట. చిన్న వినాయకుల నుంచి పెద్ద వినాయకుల వరకు ఉంటాయి. మనకి చిన్న వినాయకులు వచ్చేసి మనకి 35 ప్రైస్ నుంచి లాస్ట్ 1200 ప్రైస్ వరకు అయితే ఉంటాయి అనమాట. ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా మనకి వినాయకుడు ఎంత బాగుందో. సో ఇట్లాంటి వినాయకులు చాలా ఉన్నాయి అనమాట. నేను ప్రతి ఒక్కటి ప్రైస్ మెన్షన్ చేస్తూ అండ్ వినాయకులు ఎలా ఉన్నాయి ఏంటి కూడా మనం మాట్లాడుకున్నాం అనమాట. సో వెళ్ళి అయితే ప్రతి ఒక్క వినాయకు సో ప్రజెంట్ అయితే సత్యనారాయణ షాప్ లో అనమాట. ప్రజెంట్ మనకి ఇక్కడ అయితే ఇందాక నేను చిన్న చిన్న వినాయకులు 35 రూపీస్ ప్రైస్ లో చూపించిన. సో ఇక్కడ చూసుకుంటే మనకి 400 రేంజ్ అనమాట. ఒకసారి చూసుకోండి. ప్రతి ఒక్క వినాయకుడికి ఒక డిఫరెంట్ స్టైల్ యూనిక్ అనేది ఉందన్నమాట. సో ఇక్కడ అన్ని అయితే కవర్ కప్పుండి కొంచెం డస్ట్ పడకుండా. ఇక్కడ ఒకటి అయితే నేను చూపిస్తున్నా చూడండి మోడల్. వెనకాల మనకి బ్యాక్గ్రౌండ్ శివుడు వచ్చిందనమాట కూర్చునే స్టైల్. సో ఇట్లాంటివి ఇంకా డిఫరెంట్ స్టైల్స్ అయితే ఉన్నాయి అనమాట. సో ఇదొక మోడల్ వినాయకుడిది. ఎన్ని ఫీట్స్ ఉంటది? 8 ఫీట్. సో ఇదైతే మనకి 1 ఫీట్ అనమాట. సో 1 ఫీట్ లో మనకి ఇక్కడ వినాయకులు అయితే మనకి 400 రేంజ్ లో ఉన్నాయి. సో ఈ వినాయకుడు కూడా చూసుకుంటే మనకి ఇక్కడ నేను మీకు కవర్ చేసి చూపిస్తాను. సో ఇదైతే మనకి సింహాసనం పైన కూర్చొని ఉంది. ఇది ఒక స్టైల్. సో ఇది ఇక్కడ కూర్చొని ఉంది అనమాట. అండ్ ఇక్కడ ఇవన్నీ అవే కలరింగ్ అనేది కొంచెం మనకి డిఫరెన్స్ ఉంది. ప్రతి ఒక్కటి డిఫరెంట్ కలరింగ్ అనమాట. మనకి వెనకాల శాల్వా అండ్ స్వామివారికి సంబంధించిన పంచ ఏదైతే ఉంటుందో సో అదనమాట. అండ్ ఇక్కడ ఇంకొక వినాయకుడు కూడా చూసుకుంటే మనకి సింహాసనం పైన అయితే కూర్చొని ఉన్నారు. ఇది ఒక వినాయకుడు. సో ఇదనమాట. ఇక్కడ చాలా డిఫరెంట్ స్టైల్ ఒక 1 ఫీట్ లో చాలా ఉన్నాయి అనమాట. ప్రైస్ వచ్చి చెప్తున్నాను కదా ఫ్రెండ్స్ 400 అనమాట 1 ఫీట్ ఉన్న వినాయకులు. ఇంకా పెద్ద వినాయకులు కూడా ఉన్నాయి అనమాట. 1 ఫీట్ కంటే కొంచెం పెద్ద వినాయకులు. అవి కూడా నేను కవర్ చేస్తా. स्टार्ट ठीक है 35 रुपीज 1 पीस 1 पीस 35 सत्यनारायण शॉप धूलपेट वेलकम सभी कस्टमर को वेलकम. సో ప్రెసెంట్ ఇక్కడ చూస్తున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్నాయండి 35 సార్. ఇది 60 రూపాయలు. సో ఇక్కడ మనకి ఇది 60 రూపీస్ అన్నమాట వినాయకుడు. అండ్ ఇది వచ్చి 80 రూపీస్. ప్రతి ఒక్క దానికి మనకి ప్రైస్ అయితే మెన్షన్ చేసి ఉందన్నమాట. సో మనకి ఇక్కడ చూస్తున్నారు కదా 480 700. అండ్ ఇక్కడ మోడల్స్ కూడా చూసుకుంటే అన్ని కూర్చున్న మోడల్స్ ఉన్నాయి అనమాట. చూస్తే ఒకటి అన్ని ఇట్లా సింహాసనం పైన కూర్చొని అయితే ఉన్నాయి అనమాట. అండ్ ఇక్కడ ఇంకా చాలా చిన్న వినాయకులు కూడా ఉన్నాయి. ప్రతి ఒక్క వినాయకుని అయితే మనము కవర్ చేద్దాము. సో ఎన్ని ఫీట్స్ నుంచి ఎన్ని ఫీట్స్ వరకు ఉన్నాయి సార్ మన దగ్గర వినాయకులు? मिलता है कस्टमर को हर बार एक मॉडल्स में 5-6 अलग मॉडल्स मिलते हैं आपको. ओके हाँ कस्टमर के कि अपने जैसे कि इको फ्रेंडली भी अपने कने इको फ्रेंडली ये पूरा इको फ्रेंडली नहीं होता. ये पीओपी है. ये इको फ्रेंडली भी आता है. देखो ये पूरा 135 रुपीस का है. 60 80 180. సో అక్కడ అన్ని అయితే బల్క్ లాగా అమ్ముతారు అన్నమాట గణేషులు. సో అక్కడ సార్ చూపిస్తున్నారు ఒకసారి మనం అది కవర్ 45 45 85 85 85 इको फ्रेंडली. అండ్ ఇక్కడ మనకి మట్టి వినాయకులు కూడా ఉన్నాయి అన్నమాట. చూసుకుంటే ఇక్కడ మట్టి వినాయకులు వచ్చి మనకి ప్రైజెస్ 25 నుంచి 85 వరకు అయితే ఉన్నాయి అన్నమాట. మిగతా ఏవైతే వినాయకులు ఉన్నాయో అవి కూడా మనకి డిఫరెంట్ స్టైల్ యూనిక్ ఉన్నాయి అన్నమాట. ప్రతి ఒక్కటి చిన్న వినాయకులు వచ్చి మనకి 35 నుంచి స్టార్ట్ అయ్యి 1200 వరకు అయితే ఉన్నాయి అన్నమాట. సో ప్రజెంట్ చూస్తున్నారు ఫ్రెండ్స్ ఇదైతే మనకి 1 ఫీట్ కంటే కొంచెం పెద్దగా ఉంటది వినాయకుడు. ఇది వచ్చి మనకి 1300 ప్రైస్ అనమాట. సో దీన్ని కూడా మనం స్టైల్ చూసుకుంటే మనకి ఇవి కూడా ఒక డిఫరెంట్ స్టైల్ అనమాట. కూర్చునే విధానం స్టైల్. సో కింద మనకి ఇట్లా పిల్లోలాగా వచ్చింది అనమాట. ఇక్కడ పైన కింద సింహాసనం పైన ఇది ఇంకొక స్టైల్ అనమాట. అండ్ ఇక్కడ ఇంకా ఉన్నాయి అనమాట. ఒక్కొక్కటి మనకి డస్ట్ పడొద్దని కవర్ అయితే వేసి ఉంది. సో నేను పైకి అయితే మీకు గణేశుల్ని చూపిస్తున్నా. ఇందులో మోడల్స్ కూడా ఉంటాయి అన్నమాట. మనకి వాళ్ళు మీరు ఇక్కడికి వచ్చి నాకు ఈ మోడల్ కావాలి అన్న కూడా ప్రతి ఒక్క మోడల్స్ అయితే మీకు చూపిస్తారు ఏ మోడల్ ఏంటి అని చెప్పేసి. సో ఒక్కొక్కటి కూర్చున్న స్టైల్ ఒకటి మారిందండి ప్రతి ఒక్క వినాయకుడికి. అండ్ లాస్ట్ మనకు వచ్చేసి ఇక్కడ ఒకటి 1500 ప్రైస్ లో కూడా ఉంది. మనకి ఒక 1 ఫీట్ కంటే కొంచెం పెద్దగానే ఉంటది. ఇప్పుడు చూపించిన దానికంటే ఇంకా పెద్దగానే ఉందన్నమాట వినాయకుడు. ఒక ప్రజెంట్ చూస్తున్నారు కదా మనకి ఏదైతే తామర పువ్వు ఉంటుందో సో దానికి సంబంధించింది కింద మనకు వచ్చి
పైన మన వినాయకుడు స్వామివారు అయితే కూర్చొని దర్శనం అయితే ఇస్తున్నారు అనమాట. అదనమాట ఇక్కడ మనకి నీలిరంగు అంటాం కదా, సో ఆ కలర్ లో అయితే మనకి స్కిన్ కలర్ వచ్చింది. సో దీంట్లో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ కూడా ఉన్నాయి అనమాట. సో ఇది మనకి ప్రైస్ వచ్చి 1500 అని చెప్పారు. సో ఇంకా చాలా వినాయకులు ఉన్నాయండి. ఇక్కడైతే మొత్తం హోల్సేల్ కాబట్టి మనకి ప్రతి ఒక్క వినాయకుడు అయితే చాలా బాగా దొరుకుతాడు. అండ్ ప్లస్ రీజనబుల్ ప్రైజెస్ అయితే ఉంటాయి అనమాట. ఇంకా వినాయకులు కూడా ఉన్నాయన్నమాట. సో నేను అవి కూడా మీకు కవర్ చేసి చూపిస్తాను. ఇక్కడ చూస్తున్నారా ఫ్రెండ్స్, మనకైతే మన బాల వినాయకుడు ఎంత ముద్దుగా నవ్వుతుందో చూసుకుంటే, ఫేస్ లో ఎంత మంచి అట్రాక్షన్ ఉందో. సో వెనకాల బ్యాక్గ్రౌండ్ డ్రాప్ చూసుకుంటే మనకి నెమలి స్టైల్ బ్యాక్గ్రౌండ్ డ్రాప్ అయితే వచ్చింది. ఇది 1 feet అట్లా ఉంటుంది అనమాట. సో దీని ప్రైస్ మనకి 1800 చెప్పినారు. మన మూషికం వచ్చి ఇక్కడ చూసినారా, ఎంత బాగా కనిపిస్తుంది కదా. సో ఇట్లాంటివి ఇంకా డిఫరెంట్ స్టైల్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. సో ఇక్కడ మనం కింద ఒకసారి చూసుకుంటే ఇదైతే కవర్ కప్ ఉందండి ఫ్రెండ్స్. సో ఇది చూడండి కవర్ కప్ ఉంది, కానీ సేమ్ మోడల్, కానీ ఇక్కడ మనకి స్కిన్ కలర్ వచ్చి మనకి బ్లాక్ ఉంది. సో ప్రజెంట్ చూస్తున్నారు ఫ్రెండ్స్, ఇక్కడైతే మనకి వీణ పట్టుకొని అయితే ఉన్నారు అనమాట మన స్వామివారు. ఈ వినాయకుడు వచ్చి మనకి 1800 అని చెప్పారు. ఇది ఇంకొక మోడల్ అనమాట, మీకు చూపించింది. ఇది వేరే బ్యాక్గ్రౌండ్, అది వేరే అనమాట. అది నెమలి మీద వచ్చింది. అండ్ ఇదైతే వీణ పట్టుకొని ఉంది. సో ఇంకా మనకి మంగళమూర్తి అని చెప్పి వినాయకులు ఉంటాయి కదా. సో చాలా మంది మనకి ఇప్పుడు చాలా మంది ఎక్కువ ప్రిఫర్ చేసేది మంగళమూర్తి అనమాట. ఎందుకంటే బాగా జ్యువెలరీ వేసుకొని స్వామివారు అయితే బాగా కనిపిస్తారు, బాగా దర్శనం ఇస్తారు కాబట్టి. సో దానికి సంబంధించింది ఇక్కడ మనకి చిన్న వినాయకుడు 1 feet పైన ఉంటాడు అనమాట. సో దీంతో పెద్ద వినాయకులు కూడా చాలా మంది పెడతారు. సో ఇప్పుడు చూసుకుంటే మనకి ఎంత మంచిగా కనిపిస్తుంది, కవర్ ఉంది కాబట్టి క్లియర్ గా కనిపించట్లేదు. సో ఇదనమాట మన గణేశుడిది వెనకాల. కానీ ఇక్కడ జ్యువెలరీ పార్ట్ చూసినారా, మనకి ఫస్ట్ మంగళమూర్తి అనగానే మనకి చూసుకునేది జ్యువెలరీ బాగా వేసుకొని ఉంటారు అనమాట స్వామివారు. సో ఇది కూడా మనకి ప్రైస్ వచ్చి 1800 అనమాట. దీంట్లో కలర్స్ అనేది కలర్ ఆప్షన్ అయితే ఉంది. సో ఒకసారి తొండం కూడా కవర్ చేసుకుంటే ఎంత బాగా వచ్చింది చూసినారా. సో ఇదనమాట, దీంట్లో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ అయితే ఉంది. సో మొత్తం డిఫరెంట్ స్టైల్ వినాయకులు అనమాట మనకి మంగళమూర్తిలో. అండ్ ఇది 1800. ఇంకా వేరేవి కూడా ఉన్నాయి అనమాట. వేరేవి డిఫరెంట్ స్టైల్ కూడా మనం కవర్ చేద్దాం గణేషులు. సో ప్రజెంట్ ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మన బాల వినాయకుడు. ఫస్ట్ బాల వినాయకుడు అనగానే మనకి ఎప్పుడు ఆడుకుంటూ కానీ అట్లా ఉంటాయి అనమాట. మనకి ఐడియల్స్ అన్ని డిఫరెంట్ గా అట్లా రెడీ చేస్తారు. సో ఇది కూడా ఇంకొక మోడల్ అనమాట. మంచిగా సింహాసనం మీద కూర్చొని సింహాసనంతో ఆడుకున్నట్టు, ఇక్కడ ఒకటి చేయిలో పట్టుకున్నట్టు ఎంత మంచిగా కనిపిస్తుంది కదా. సో దీని ప్రైస్ వచ్చి మనకి 1800. సో ఇట్లా ఇంకా యూనిక్ స్టైల్ డిఫరెన్స్ అవుతున్నాయి అనమాట ఇక్కడ సత్యనారాయణ షాప్ లో మనకి. దీని లొకేషన్ వచ్చి మనకి ధూల్పేట అనమాట. ఇది మొత్తం ఓవరాల్ గా 3 floors ఉంది షాపు మనకి. కింద వచ్చి మనకి రాఖీ కలెక్షన్ అండ్ మనకి పైన వచ్చి గణేషులు కలెక్షన్ అయితే ఉందన్నమాట. సో ప్రజెంట్ చూస్తున్నారా ఫ్రెండ్స్, మనకైతే ఇక్కడ ఒక డిఫరెంట్ స్టైల్ యూనిక్ స్టైల్ అనమాట. 2024 మనకి వినాయకులు అయితే చాలా ఉన్నాయి అనమాట. సో సత్యనారాయణ షాప్ లో. సో ప్రజెంట్ ఇప్పుడు మీకు చూపిస్తున్నాయని 1 feet 1.5 feet అండ్ ఇంకా చిన్నవి కూడా ఉన్నాయి అనమాట. సో ఇప్పుడైతే 1 feet కవర్ చేస్తున్నాం మేము. 1 feet కి సంబంధించింది మనకి స్వామి వారు అందరు కూర్చొని ఉన్నారు అనమాట ఇక్కడ వినాయకులు. కానీ ఒక్కొక్కటి కూర్చునే స్టైల్ అనేది మారింది అనమాట. సో ఇవన్నీ మనకి ప్రైజెస్ వచ్చి 1300 అనమాట. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, 1300 లో ఇంత మంచి వినాయకులు అయితే ఇక్కడ మనకి కలెక్షన్ బాగుంది. నేనైతే మొత్తం ఓవరాల్ గా అన్ని వినాయకులు ఉన్న డిఫరెంట్ స్టైల్ అయితే నేను కవర్ చేసిన వీడియోలో. సో ఇప్పుడు మీకు చూపించేటివన్నీ అయితే కూర్చున్న మోడల్ ఇక్కడ. అండ్ ఇక్కడ ఇంకా ఒక 3 models అయితే ఉన్నాయి అనమాట. అవి కూడా నేను వీడియోలో మీకు కవర్ చేసి చూపిస్తాను. సో ప్రజెంట్ చూస్తున్నారు ఫ్రెండ్స్, మన స్వామివారికి ఎంతో ఇష్టమైన మూషికం అనమాట. ఎప్పుడైనా కానీ మూషికం లేని వినాయకుడు ఉండడు. సో మూషికం మీద ఉన్న వినాయకుడు అనమాట. ఇది చూస్తే ఎంత మంచిగా ఉందో, మూషికం పైన కూర్చొని ఉన్నారనమాట. ఎంత మంచిగా దర్శనం ఇస్తున్నారో. సో ఇట్లాంటి మోడల్స్ ఇక్కడ చాలా ఉన్నాయి అనమాట. మీరు ధూల్పేటకి వచ్చినప్పుడు అయితే విజిట్ చేయండి. అండ్ ప్రైజెస్ విషయానికి వస్తే కూడా చాలా తక్కువనే. మీరు ఇక్కడికి వచ్చి మాట్లాడుకుంటే మేబీ ఏమైనా ఛాన్స్ ఉండొచ్చు. సో ప్రజెంట్ ఇక్కడ చూసుకుంటే మనకి ఇంకొకటి వెనకాల చెట్టుకు సంబంధించింది ఏదైతే ముద్దు ఉంటుందో దాని మీద కూర్చున్న స్టైల్ అనమాట. ఇది కూర్చునే విధానం కూడా చూస్తే మనకి డిఫరెంట్ గా కూర్చొని అయితే ఉన్నారనమాట స్వామివారు. అండ్ ఇక్కడ మనకి ఇంకొకటి సింహాసనం పైన అయితే కూర్చొని ఉన్నారు. సో ఇట్లాంటి కలెక్షన్స్ ఇక్కడ చాలా ఉన్నాయి అనమాట. ఇవి వచ్చి మనకి 1300 ప్రైస్. సో ఇదనమాట.
అండ్ ఇక్కడ ఇందాక కూడా నేను మొత్తం కవర్ చేసి చూపించనుండే అనమాట. అన్ని మనకి ఇక్కడ తామర పువ్వు ఏదైతే ఉంటుందో దాని మీద అయితే కూర్చున్న స్టైల్ వినాయకులు అనమాట. స్కిన్ కలర్ కానివ్వండి కొంచెం డిఫరెంట్ గా, కొందరు నార్మల్ స్కిన్ కలర్ కాకుండా బ్లూలో కానీ అట్లా కూడా కొందరు లైక్ చేశారు అనమాట. సో దానికి సంబంధించిన కలరింగ్ కూడా ఉందన్నమాట గణేశుడికి ఇక్కడ. సో ప్రజెంట్ అయితే ఇక్కడ మనకి చిన్న వినాయకులు వచ్చి 35 ప్రైస్ నుంచి స్టార్ట్ అండి. సో ప్రతి ఒక్కటి అయితే కలరింగ్ అనేది డిఫరెంట్ ఉన్నాయన్నమాట. ఇక్కడ చూసుకుంటే కూర్చున్న విధానం, స్టైల్, ఇవన్నీ బల్క్ లో కూడా సేల్ చేస్తారు. అండ్ మనకు ఒకటి కావాలన్నా కూడా తీసుకోవచ్చు. సో అదనమాట. సో ఇప్పుడు నేను చేలా పట్టుకుంది ఒక వినాయకుడు చూపిస్తున్నా మీకు నార్మల్గా ఎట్లుంటది ఏందని చెప్పి. సో ఇక్కడ ఇంకా నీకు ఏదైనా మంచి ఒక మోడల్ చూపిస్తాను నేను మీకు ఇక్కడ. సో ఇప్పుడైతే ఇది ఒక మోడల్ అండి. సో ఇట్లా కూర్చునే విధానం గణేశులు అయితే ఉన్నాయి కదా, చూస్తున్నారు కదా ఎంత మంచిగా కనిపిస్తున్నాయి. ఇవి మనకి 35 రూపీస్ అనమాట ప్రైస్, చూస్తున్నారు కదా. సో ఇట్లానే మనకి ఈ ధోతి అండ్ కింద ఏదైతే సింహాసనం ఉందో ఇవి అనేది చేంజ్ అనేది ఉంటుంది. సో సేమ్ అనమాట అన్ని వినాయకులు ఇక్కడ ఉన్నాయి, అన్ని ఇట్లా బల్క్ లో పెట్టినారు చూడండి. సో ప్రజెంట్ చూస్తున్నారా ఫ్రెండ్స్, ఇక్కడ మీకు నేను ఒకటైతే కవర్ ఇప్పి చూపిస్తున్నా. ఇదైతే 240 అనమాట మనకి వినాయకుడు. కింద తాబేలు మీద కూర్చొని ఉన్నారు సో మన స్వామి వారు. సో ఇదనమాట స్టైల్. అండ్ ఇందులో అనమాట మనకి బ్యాక్గ్రౌండ్ కానివ్వండి కింద కూర్చునే విధానం అనేది మారుందనమాట. సో ఇక్కడ అన్ని వినాయకులు చూసుకోండి కలరింగ్. అండ్ ఇక్కడ ఇంకొక వినాయకుడు, ఇవన్నీ మనకి ఎంత మంచిగా కనిపిస్తున్నాయి కదా. సో ఇంకా ఏమైనా కవర్ చేయని ఉంటే అవి కూడా మనం కవర్ చేద్దాం. సో ప్రజెంట్ ఇక్కడ ఇంకొక వినాయకుడు చూస్తున్నారు రెఫరెన్స్ మీకోసం అయితే నేను కవర్ ఇప్పి చూపిస్తున్నా. సో మన మంగళమూర్తి వినాయకుడు మంచిగా సిల్వర్ కోటింగ్ తో అయితే ఉన్నారనమాట. ఎంత అద్భుతంగా కనిపిస్తుంది కదా, కింద మనకి పంచ కానివ్వండి ఎంత బాగా కనిపిస్తుంది కదా. సో ఇట్లాంటివి చాలా మోడల్స్ అనమాట ఇక్కడ ఉన్నాయి. సో ఇదనమాట మనకి ఇక్కడ ప్రైస్ కూడా వచ్చేసి ఇది మనకి ఇందాక 280 అని చెప్పారు. సో అదనమాట. సో ప్రజెంట్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మనం అయితే ఇక్కడ సత్యనారాయణ దగ్గర అయితే ఉన్నాం అనమాట. ధూల్పేట్ లొకేషన్ వచ్చి ఓవరాల్ గా మొత్తం త్రీ ఫ్లోర్స్ ఉన్నాయి అనమాట. ప్రతి ఒక్క వినాయకుడు అయితే చాలా బాగున్నాయి అనమాట. మనకి ప్రైజెస్ వచ్చి చాలా రీజనబుల్ అని చెప్పుకోవచ్చు. 35 నుంచి మనకు ఓవరాల్ గా 1500 ప్రైజెస్ ఉన్నాయి అనమాట. ఇప్పుడు నేను ఇక్కడ వినాయకుని పట్టుకున్నా కదా, ఇది వచ్చి మనకి 35 ప్రైజ్. సో ఇట్లాంటి వినాయకులు చాలా డిఫరెంట్ స్టైల్ ఉన్నాయి అనమాట. నేను వీడియోలో అయితే ప్రతి ఒక్కటి కవర్ చేసిన. అండ్ నాకు మాత్రం చెప్పాలి అని అంటే చాలా బాగా నచ్చింది. అండ్ ఈ షాప్ కూడా చాలా ఫేమస్, ఎన్నో ఇయర్స్ నుంచి షాప్ అయితే ఉందన్నమాట. ప్రతి వినాయకులు కానివ్వండి మనకి ఈసారి రాఖీ కలెక్షన్ కూడా పెట్టినారు. సో రాఖీస్ కూడా చూడండి, నేను వీడియో అయితే చేసిన అనమాట. అండ్ ఇక్కడ మనకి సార్ ఎవరైతే ఉన్నారో సత్యనారాయణ గారు, వాళ్ళైతే చాలా ఫ్రెండ్లీగా మనల్ని రిసీవ్ చేసుకొని ప్రతి ఒక్కటి అయితే మనకి ఎక్స్ప్లెయిన్ చేసినారు అనమాట ఓపికతోని. సో ఎవరైనా ఇంత దగ్గరలో ఉన్నా లేదంటే రాఖీ చూస్తున్నా గణేశులు ఈసారి ఏమైనా తీసుకోవాలి అని అనుకున్నా కూడా ఇక్కడికైతే రండి, చాలా బాగుంటాయి. సో అంతవరకు మా ఛానల్లో ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే వీడియోకి సంబంధించింది మాకు కామెంట్ చేయండి. నేను వీడియోలో అయితే ఖచ్చితంగా బయోలో లింక్ బయోలో అడ్రస్ అయితే మెన్షన్ చేస్తాను అనమాట, లొకేషన్ కి. అండ్ ఫోన్ నెంబర్ కూడా మెన్షన్ చేస్తా. సో అంతవరకు మా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.